మొదటి మాట, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పును. యెషయా గ్రంథం 'తండ్రి చిత్తాన్ని నెరవేర్చే కుమారుడు నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించును. చూడండి, ఇక్కడ తండ్రి చిత్తం ప్రకారంగా ప్రార్థించమంటాడు. తండ్రి చిత్తంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు గారికి కూడా ప్రార్థన అవసరం వచ్చింది. ఎవరికి ప్రార్థన అవసరత లేకుండా లేదు. తండ్రికి మొరపెట్టడం ఎలాగంట? ప్రార్థనే. ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో ఆ ప్రార్థన దేవుడు ఆపదల నుండి మనకి ఏం చేస్తాట? ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరిచి నడిపించుకుంటాడు. ఆయన ఏమి చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడో మన మట్టుకైతే మనకు తెలియదు. కానీ తండ్రిని ఎప్పుడైతే మనం వేడుకుంటామో నా పరిస్థితి నుండి విడిపించండి ఆయన అడగమంటున్నాడు. ఆ పరిస్థితి నుండి విడిపించండి, నా స్థితిగతుల నుండి విడిపించండి. నేను ఏ స్థితిలో నుండి ప్రభువా, నేను ఏ స్థితిలో ఉంటే నేను మహిమపరచబడతానో ఆ ప్రకారంగా నన్ను నడిపించేయాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం అడుగుతామో తండ్రి మనకేం చేస్తాడా? సహాయం తప్పగా చేస్తాడు. దేవుడు ఎవరిని పంపించాలి ఈ లోకానికి, ఎవరిని పంపిస్తే ఈ పాప క్షమాపణ వస్తుంది, ఎవరు పంపిస్తే అనేసని యేసు ప్రభు గారు అప్పుడు ఆ సంగతి విని నేను ఉన్నాను, నన్ను పంపించమని అనగానే వెంటనే తండ్రి చిత్తాన్ని, అప్పుడు నరుడు ఏ రీతిగా ఉంటాడో చూసాం కదా. నరుడు ఏ రీతిగా ఉన్నాడు? మనిషిని చంపే అంతవరకు కూడా వాళ్ళకి ఏంటట? మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, కోపం చల్లలేదు. వారు నాశనమైనంత వరకు వారు ఏమట? కోపం చల్లలేదు. అంటే యేసు ప్రభు సిలువ నుండి మరణించిన తర్వాత వాళ్ళ కన్నులు తెరవబడ్డాయట. వాళ్ళ కన్నులు ఎప్పుడైతే అలా తెరవబడ్డాయో అప్పుడు యేసు ప్రభు గారు నిజమైన దేవుని కుమారుడు అనడానికి అందరూ సాక్షి ఇచ్చే దేవుడు కృప తెచ్చేశారు. ఆ రీతిగా ఈ లోకానికి వచ్చినప్పుడు తల్లి అయితే తెచ్చిమైన పొదలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేయగలిగి మొదటగా ఏం చేశాట? ప్రార్థనలోనే ఒక దర్శనం కలిగి ఉన్నాడు ఆయన. ఎందుకు దర్శనం అంటే జరగబోయే సంగతి ముందుకుంటా యేసు ప్రభు గారికి తెలుస్తుంది కాబట్టి ఆయన అంటాడు, అయ్యా ఇది నా నోటితో నువ్వు తీసేయాలి నేను అనలేను, కానీ నీ చిత్తమైతే అది నా నేను తీయగలుగుతావు, లేదంటే నీకే మహిమ అన్నట్టు దేవుడు తండ్రి చేతికి అప్పచెప్పేశాడు. ఆ తర్వాత తండ్రి తన చిత్తానుసారంగా తన కుమారుని లోకాన్ని పంపించినప్పుడు చూడండి, ప్రతి విషయంలో తండ్రినే వచ్చింది. నా తండ్రి నన్ను ఎందుకు పంపించాడో అది మాత్రమే నేను నెరవేర్చడానికి వచ్చానని అంటున్నాను. అయితే లోక సువార్త 23:43 త్వరగా అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చూడండి, ఈ పైకి వెళ్తే దొంగ కోసం తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇలాగ చూసాం కదా మనం. దొంగ దేవుని సన్నిధిలో దేవుని దగ్గర అడుగుతున్నాడు, అయ్యా అక్కడ రక్షణ పొందుకోవడానికి అవకాశం లేదు, మరలా మరణానికి ఎక్కిన వాడు మరలా రక్షణగా పొందుకోగలుగుతాడు. అందుకని అంటున్నాడు, అయ్యా ఈ రాజ్యానికి నేను వెళ్ళినప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని దేవుని సన్నిధిలో ఆయన నేను బతులాడుతున్నాడు. అప్పుడు నేడే నాతో కూడా నా రాజ్యంలో ప్రవేశింపబడదు అని ఆయన సెలవిచ్చాడు. నిజమే, మనము సమయం ఉండగా మనం చేయగా సమయం ఉండగానే అది మనం సిద్ధపడాలి. ఎప్పుడైతే మనం సిద్ధపడతామో ఆ సిద్ధపాటు అనేది దేవుడు చూస్తాడండి. మనుషులు చూసినా అది పట్టించుకోలేదు, కానీ దేవుడు చూశాడంటే నీ సిద్ధపాటు అనేది దేవుడు నిన్ను ఏ రీతిగా అయినా
నిలబెట్టుకుంటాడు. మనకంతా చేయవసరం లేదు. మన జీవితంలో ఎంత కార్యం చాలు నమ్మకత్వం. ఆ నమ్మకత్వం నీ జీవితంలో ఎంత గొప్ప మేలు చేసి పెడతాడో. దేవుడి దృష్టిలో మనుషుల మీద ఉన్న నమ్మకత్వం, దేవుడి మీద కూడా మన నమ్మకత్వం ఇంత కొంచెం మనం పెట్టి, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడని మనం ఎప్పుడైతే చెప్పుకుంటామో దేవుడు కంపల్సరీగా ఆ నమ్మకత్వమే దేవుడు మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, నీకు మేలుకరంగా ఉంచుతాడు. అసలు ఏంటంటే మనం అడగగానే దానికి దేనికి కూడా అది త్రోసివేసేది కాదు. కానీ కొన్ని మార్లు ఆయన మాట మనం వెనకే ఏమవుతుందట, మాట వెనకే ఆయన నవ్వుల పాలవుతున్నాడు, ఆయన ఏడుస్తూ కూడా ఉంటాడు. ఆయన ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి తండ్రి కూడా కృంగిపోవడా, ఆయన అంటున్నాడుగా, నన్ను ఎందరూ అంగీకరిస్తాడో నేను కూడా నా తండ్రి దగ్గర వారి పక్షంగా నేను కూడా అంగీకరిస్తాను. నా తండ్రి దగ్గరికి వెళ్ళాక నాకంటే ముందు వీళ్ళు రాలేదు, కానీ నా ద్వారాగా మాత్రమే తండ్రి ఇంటికి వస్తాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు ఆయన? నా ద్వారాగా మాత్రమే నా తండ్రి ఇంటికి మీరు చేరగలుగుతారు తప్ప మీ వంతులు మీరు రావాలన్నా కష్టమే. ఆయన ద్వారాగా మనం ఎప్పుడైతే తండ్రి ఇంటికి మనం వెళ్తామో, ఏ రీతిగా వెళ్తామో దేవుడు అది మనకు తెలియపరుస్తాడు. ఏ రీతిగా వెళ్తా అంటే తండ్రి మాట మాత్రమే, ఆయన చెప్పినది. ఆయన నా కోసం మరణించాడు, ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి ఈరోజు నాకు దేవుడు మంచి మార్గం ఒకటి ఇచ్చున్నాడు. ఈ మార్గంలో నేను ఎట్లా నడవాలి, ఈ మార్గంలో ఎట్లా జీవించాలి, ఈ మార్గంలో ఎలాగ నేను తెలుసుకోవాలి, అసలు ఈ మార్గంలో లోతేంటో నేను తెలుసుకోవాలి, అసలు ఈ దేవుడు అంటే ఏంటో ఇంకా నేను లోతుగా నేర్చుకోవాలని సరే ఎప్పుడైతే మనకి ఆసక్తి ఉంటుందో ఆ ఆసక్తి మన జీవితంలో అభివృద్ధి పరుచుతారట. ఎక్కడంట? ముందు ఆత్మీయ అనుభవాలు ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో ఈ ఆత్మీయ అనుభవం దేవుడు అంటే ఏంటో తెలుసుకోగలుగుతాము. ఇక్కడ తండ్రి తన చిత్తానుసారంగా లోకానికి నెరవేర్చడానికి వచ్చారు కాబట్టి ప్రతిది కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఆయన నడుచుకున్నాడు. ప్రార్థన మేలు కావాలంటే ప్రార్థన. నేడు దమ్ముతో అంటున్నాడు కదా, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసు. ఎక్కడ జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? వాడికి ఏం తెలుసు? అసలు ఈ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని బతుకులు అనుకుంటున్నాను. నేను కూడా మీతో అంటూ వస్తానయ్యా. ఆ క్షణంలో మారు మనసు, ఆ క్షణంలోనే మారు మనసు. ఆ మారు మనసు ఆయన జీవితం ఏమైంది? నిత్య రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు కృపను ఇచ్చేస్తాడు. ఒకడు మారుతేనే తప్ప మరి ఎవరు కూడా తండ్రి ఇంటికి పాప దోషాల కోసం నా కోసం మరణించాడు. నేను చేసిన చిన్నప్పుడు నేను నా తల్లి గర్భములో రూపింపక మునిపే నన్ను ఎరిగిన దేవుడు నా తల్లి గర్భంలో నేను పాపంతో జన్మించి ఉన్నాను కాబట్టి ఈ రోజు నా తండ్రి నాకేం చేయాలట? పాపాన్ని కడిగి వేసేయాలి. ఒక పెద్దయినా వచ్చి ఇలా నిత్య జీవముకి చేరడానికి నేను ఏం చేయాలి అని అడిగాను. నిత్య రాజ్యానికి చేరడానికి నేను ఏం చేయాలంటే హత్తుకుంటాడట ఆయన. ఎప్పుడైతే ఆ రీతిలో దేవుడు మనల్ని నడిపించాలని ఉద్దేశం కలుగున్నాడు. అయితే ఇక్కడ దొంగలు కూడా దేవుని సన్నిధిలో ఆయన అంటే దేవుని సన్నిధి అంటే దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. అయ్యా నువ్వే నేరము చేయలేదు, కానీ మేము దొంగలమి, మాకు ఈ శిక్ష మాకు తగుతాయి అంటే సరిపోయింది, కానీ నువ్వే నేరము చేయలేదు కదయ్యా, నీకు ఏ నేరం చేయలేనందుకు మీరు ఈ శిక్ష పొందుకుంటున్నారని అక్కడికైనా మనసు మార్చుకున్నాడు. ఆ మనసు ఎప్పుడైతే మార్చుకున్నాడో తండ్రి ఇంటిలో ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే మరొకటి మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అర్థం. అంటే ఆ సమయంలో ఏంటంటే సిలువేసిన తర్వాత నా దేవా నా చెయ్య ఇలా చూసారు కదా ఆయన ఎలాగా కేకవేస్తున్నా, నా చేతికయ్యా విడిచిపెట్టాము ఈ క్షణంలో అని తండ్రిని వేడుకుంటున్నాను. ఎందుకు? కొరడా దెబ్బలతో కొట్టినప్పుడు కూడా మాట రాలేదు, ములికిరటం పెట్టినప్పుడు కూడా నాకు ఎందుకు ఇలా పెడుతున్నారని మాట రాలేని వ్యక్తి లాస్ట్ మరణించిన దగ్గర ఎందుకు అంటే ఆయన
తండ్రి చెయ్య అంటే తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టాడు తండ్రి చెయ్యి? తండ్రి కుమారుని చెయ్యంటే ఎలా విడిచిపెడతాడు? అసలు తండ్రి మనతో ఎలా ఉంటాడు? తండ్రి ఏ రూపంలో ఉంటాడు? తండ్రి ఎలా వస్తాడు? తండ్రిని పిలవగానే ఎలాగ మనం సహకరిస్తాంటే యేసు ప్రభు గారు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం పొందుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఒక స్వరం వింటాడు. ఆకాశము తెరవబడి ఒక స్వరముతో ఆయన మాట వింటాడనమాట. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అన్నాడు. వెంటనే ఆయన మీదకి ఒక పావురమై వచ్చి ఆయన మీదనే తెలిసి మళ్ళా అదే 4వ అధ్యాయంలోకి వస్తే ఆత్మ ద్వారాగా అరణ్యములోకి కొనుక్కోబడింది. ఆత్మ ద్వారాగా యేసు ప్రభు గారు అరణ్యములోకి వెళ్ళారట. ఆ ఆత్మ తీసుకుని వెళ్ళాక ఉపవాస ప్రార్థన 40 దినాలు ఉండి అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, అదే తండ్రికి వేడుకోవడానికి ఆ సమయాన్ని ఆత్మ నడిపించి, ఆ ఆత్మ మరణించినంత వరకు, ఎప్పటిదాకట సిలువ ఎక్కేంత వరకు పరిశుద్ధాత్మ అనుభవం ఆయనలోని నింపబడి ఉంది. పరిశుద్ధాత్మలు ఆయనలో ఉండి ఏంటట ప్రతి విషయంలోనూ కూడా ఆయనకి సాకారంగా ఉండి నిలబడి. అందుకే యేసు ప్రభు గారు కొరడా దెబ్బలతో కొట్టినప్పుడు ఒక మాట అయినా సెలవలేదు. తర్వాత అపవాసించినప్పుడు, హేళన చేసినప్పుడు కూడా ఒక మాట కూడా చెప్పలేదు. నెక్స్ట్ ముని కిరీటం పెట్టినప్పుడు కూడా ఒక మాట చెప్పలేదు. ఏమని? నొప్పుగా ఉంది, బాధగా ఉంది, నన్ను ఎందుకు ఇంత హింసిస్తున్నారు, నన్ను ఎందుకు ఇంత వేధిస్తున్నారు, నేను ఏం నేరం చేశానని అని ఒక్క మాట కూడా పలకదు. ఏమిది ఏమైనా తండ్రి అప్పుడు ఆజ్ఞ ఇచ్చాడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఇచ్చారు. ఆ మాట ఈ రోజు నేను నెరవేర్చడానికి వచ్చాను. ఆయనదే ఒక ప్రమాణం చేసి వచ్చాను. నేనున్నాను, నాకు సొంత, ఎవరైనా సొంతగా రావాలి తప్ప ఒకళ్ళు పోస్తే రాకూడదు, ఒకళ్ళు చెప్తే కాదు. నువ్వు సొంతగా ఆయన దగ్గరికి వచ్చి నీ సొంత అంటే ఆయన ఇచ్చే మాటలు పట్టుకొని నువ్వు నిలబడ్డావు అనుకో, మన ధన్యులమే. దప్పిక ఆత్మ సంబంధమైన దప్పిక కావాలి, శరీర సంబంధమైన దప్పిక కాదు. కానీ ఆత్మ సంబంధమైన దప్పికతో మనం ఉండాలి. ఆత్మ సంబంధమైన దప్పిక ఏంటో తెలుసా? దేవునితో సహవాసం చేస్తూ ఆత్మ సంబంధమైనగా జీవిస్తూ ఉంటే, అంటే ఆత్మ సంబంధమైనది ఏంటంటే ఎంతసేపు తండ్రితో అంటుకట్టి ఉండాలి. తండ్రితో ఎప్పుడైతే అంటుకట్టి ఉంటాము ఈ దెబ్బగా యేసు ప్రభు గారిని సిలువకి ఎక్కించినప్పుడు పట్టుకున్నప్పుడు ఎవరైనా ఉన్నారా? అంతమందిని బాగు చేసి కాళ్ళు లేని నడిపించాడు, పుట్టువారు నడిపించాడు, చూపించాడు, చెవిటి వారు వినడానికి ఎన్నో అద్భుతాలు చేసినాడు. మరి ఆయన చనిపోవడం ఎందుకు రాలే? ఉండాలిగా.